మీరు సినీ రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే పత్రికా రంగంలో కూడా మీరు ఉదయం పేపర్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సరే, కారణాలు ఏవైతే అయింది కానీ ఉదయం అది మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా పత్రికా రంగంలో మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకోవడానికి గల కారణాలండి? అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి పత్రికా రంగం జస్టిస్ చేయట్లేదనా? మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇన్ని పత్రికలతో రావడానికి? వెరీ రైట్ క్వశ్చన్. నేను బేసిక్గా ఇండస్ట్రీకి వెళ్ళడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి ముందు నేను జర్నలిస్ట్ని. జర్నలిస్ట్గానే నా కెరియర్ స్టార్ట్ అయింది. నేను జర్నలిస్ట్గా ఉన్న ఆ ఆశతోనే, దాని మీద ఉన్న ఆ అభిమానంతో కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, ఆ ఉత్సాహం కానివ్వండి, వాటితోనే నేను ఉదయాన్ని ప్రారంభించాను. ఉదయం ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. బట్ కాకపోతే కొన్ని కారణాలు, అవి నాకు అనుభవం లేకపోవడం ఆ రోజున కావచ్చు, లేదా నేను పూర్తి సమయాన్ని దాని మీద కేటాయించలేకపోవడం కావచ్చు, లేదా ప్రొఫెషనల్ పీపుల్ని నేను తీసుకోకపోవడం కావచ్చు, లేదా నేను కొందరిని నమ్మి సర్వం వాళ్ళ మీద అప్పగించడం కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ నేను దెబ్బతిన్నాను, పత్రిక దెబ్బతిన్నా. అందుకని నేను దెబ్బతింటూ ఆ పత్రికను మూత వేయడం నాకు ఇష్టం లేక రెండు ఆల్టర్నేటివ్స్. ఐ హ్యావ్ టు చూస్ ఐదర్ ఫిలిమ్స్ ఆర్ మీడియా. పత్రికా రంగంలో ఉండడమా, సినిమా రంగంలో ఉండడమా, రెండిట్లో ఏదో ఒకటే నేను చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజున. అందుకోసమే నేను ఆ పత్రికని వేరే వాళ్ళకి ఇచ్చి నేను సినిమా రంగంలో కంటిన్యూ అయ్యాను.